నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఏంటి, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడి నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. తప్పనిసరిగా నేటి పంచాంగం సెప్టెంబర్ 16, 2024 క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపద మాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 4 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకి. తిథి త్రయోదశి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్ట సాయంత్రం 4 గంటల 33 నిమిషాల వరకు. యోగాలు సుకర్మ మధ్యాహ్నం 11:42 వరకు. కరణం తైతిల మధ్యాహ్నం 3:10 వరకు. కరణం భవ రాత్రి తెల్లవారుజామున 1:29. రాహుకాలం ఉదయం 7:36 నుంచి 9:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:42 నుంచి 3:14 వరకు. యమగండం ఉదయం 10:39 నుంచి 12:11 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:46 నుంచి 12:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:24 వరకు. మధ్యాహ్నం 3:02 నుంచి 3:51 వరకు. అమృతకాలం ఉదయం 7:08 నుంచి 8:35 వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల 57 నిమిషాల నుంచి 12:22 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదం మేషరాశిలోకి వస్తే, మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా కష్టం లేకుండానే త్వరగా పూర్తి అయిపోవడం, దానివల్ల మానసిక సంతోషం, ఇష్టమైన వ్యక్తుల్ని కలవడం, బంధుమిత్రులతో రోజుని గడపడం, వృత్తిపరంగా అభివృద్ధికరమైన విషయాలు, వ్యక్తుల దగ్గర నుంచి మన్ననలు పొందడం, అలాగే సంతానానికి సంబంధించి ఏదన్నా అంటే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సంతానం కావచ్చు, ప్రియమైన వ్యక్తులు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలలో కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది బలంగా ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశి మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు. వృషభ రాశి వారికి వృత్తి విషయంలో చక్కటి గుర్తింపు, గౌరవం, శ్రమకి తగిన గౌరవంతో పాటుగా వీళ్ళకి కొత్త బాధ్యతలు అనేవి అందుకోవడము, దాంతో పాటుగా కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, నూతన పెట్టుబడుల కొరకు కానీ, స్థిరాస్తుల కోసం కానీ కొత్తగా ఆలోచనలు చేయడం, ఆ విషయంలో తల్లితో సంప్రదించి వారి యొక్క నిర్ణయాలకు అనుగుణంగా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. విద్యాపరమైన విషయాలలో విద్యార్థులు ఏకాగ్రతని పెంచుకోవాలి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశి విషయంలో తీసుకుంటే నక్షత్రాలు ప్రధానంగా మృగశిర 3, 4, అలాగే ఆర్ద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రోజున విద్యాపరమైన అంశాలలో ముఖ్యంగా ఏదైనా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టిని సారించటం, అలాగే స్కాలర్స్ ఎవరన్నా ఉంటే పిహెచ్డి రిలేటెడ్గా ఏదైనా చేస్తున్న విద్యార్థులకు కూడా ఈ రోజున వాళ్ళు పడిన కష్టం విషయంలో కొంత అసంతృప్తి అనేది, అంటే ఇంత కష్టపడినా ఇలా ఉందేంటి అనే భావన వచ్చినప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు మంచిగా చేసుకోగలుగుతారు. అలాగే నూతన ప్రదేశాలలో పర్యటించడానికి ప్రయత్నాలు చేయడం, ముఖ్యంగా మిత్రులు, సోదరులతో కలిసి చక్కటి నిర్ణయాలు చేసి మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, సామాజిక సేవా అంశాల మీద దృష్టి సారించడం, తండ్రి యొక్క సహకారాన్ని పొందడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశికి నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలన్నీ కలిపి కర్కాటక రాశిలో తీసుకుంటారు. కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజున ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి.
ఆలోచనలు కూడా కొంత వేవరీగా, అంటే మానసికంగా వ్యాకులత అనేది అధికంగా ఉండడం, ఇష్టం లేని మాటలు వినడం, ఇష్టం లేని వ్యక్తులతో మాట్లాడే పరిస్థితులు రావడం, అలాగే వేసుకున్న ప్రణాళికల్లో ఆకస్మికమైన చేంజెస్, అంటే ఇలా వెళదాం ఇలా చేద్దాం అనుకున్న దాంట్లో నిర్ణయాలలో కొంత ఊహించని మార్పులు లాంటివి ఏర్పడడం, దానివల్ల మానసిక ఘర్షణ పెరిగి కుటుంబ సభ్యులతో కానీ ముఖ్యమైన విషయాల్లో ముఖ్య వ్యక్తులతో కానీ కొంత ఘర్షణాత్మకమైన ధోరణి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఘర్షణలకి దూరంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా లేదు అనుకున్న సందర్భాల్లో దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది కావాలి. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఏంటండి? సింహరాశికి సంబంధించిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే సింహరాశిలోకి మఖా, పుబ్బ, ఉత్తర ఈ నక్షత్రాలనే సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున సామాజిక సంబంధాలు కానీ భాగస్వామ్య వ్యవహారాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆలస్యమైన అవి ఉపయోగకరంగా ఉండేట్టుగా ఉండడం అనేది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయాలలో మంచి ఫలితాలు పొందడానికి మీకు నాయకత్వ లక్షణాలు పెరగడం, నిర్ణయాలు మీరు తీసుకోవడం, ఆ నిర్ణయ దిశగా మీరు ప్రయాణం చేయడం, దానికి సంబంధించిన మీకు ఒక రకమైన ధైర్యం, పట్టుదల, ఏది ఏమైనా ముందునే సాధించేదాకా నిద్రపోననే ఒక రకమైన తత్వం ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. దానివల్ల పౌరుషం పెరుగుతుంది, కొన్ని సందర్భాల్లో కోపం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమిస్తూ అనుకున్న పని సాధించడానికి, సంఘంలో గుర్తింపు గౌరవం పొందడానికి ఆటోమేటిక్గా ఎలాగో వస్తుంది. ఆ విషయాల్లో ఎక్కువ దృష్టిని సారించుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఖర్చులు అనేవి కూడా చాలా అధికంగా ఉంటాయి. ఏమన్నా రుణాలకు సంబంధించి కానీ శత్రువులకు సంబంధించిన విషయాల్లో కానీ వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి కూడా అధికంగా ఉంటాయి. కన్యా రాశి. కన్యా రాశి వారి ఫలితాలు తెలియజేయండి అమ్మా. కన్యా రాశి దీంట్లో మనకి ఉత్తర మిగిలిన పాదాలు, హస్త, చిత్త 2 పాదాలు ఇవన్నీ కలిపి కన్యా రాశిలో తీసుకుంటారు. కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే బంధువులతో చర్చలు అనేవి ముందుకు సాగడం, అవి కూడా ముఖ్యంగా న్యాయపరమైన విషయాల గురించిన చర్చలు అనేవి అధికంగా ఉండడం, అంతేకాకుండా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. పెట్టుబడుల కోసం ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి, వాటికి సంబంధించి రుణాలు చేయడం అనేది, ఆల్రెడీ ఉన్న రుణాలు తీర్చినప్పటికీ కూడా కొత్త పెట్టుబడుల కోసం ఆలోచనలు అనేవి అధికంగా చేయడం అనేది, అలాగే మిత్రులతోనూ తర్వాత తోబుట్టువులతోనూ కలిపి నిర్ణయాలు తీసుకుంటూ కలిపి పెట్టుబడి పెడదామా అనే ఆలోచనలు కూడా వస్తాయి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. తులారాశి వారికి ఈ రోజున తీసుకునే నిర్ణయాలలో ఎక్కువ దైవానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తిని చూపిస్తూ దైవికమైన విషయాల మీద ఆరాధన, వాటికి సంబంధించి నిర్ణయాలు, అంటే ఏదైనా దేవాలయానికి పెడదామని కానీ, అలాగే దైవానికి సంబంధించిన విషయాలు ఏదైనా డొనేషన్లు ఇవ్వడానికి కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ప్రణాళికలు ఏర్పరచుకోవడం కానీ, సంతానంతో కలిసి, అంటే ఇంతకుముందు ఏదైనా కలిపి పెడదాం అనుకున్న విషయాలు ఏమైనా ఉంటే అవి చర్చకి రావడం, సంతానంతో కలిపి ఏదైనా దైవ నిర్ణయాలు, దైవ కార్యక్రమాల్లో పెడదామనుకున్న ఆలోచనలు కానీ అధికంగా ఉంటాయి. అలాగే కుటుంబంలో ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెడదాము అంటే ఏదైనా ఒక విందు వినోదాలు లాంటివి కానీ, ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేద్దామని కానీ, దానికి సంబంధించి సంతానానికి సంబంధించిన కార్యక్రమాల మీద దృష్టిని పెట్టడం, వారికి సంబంధించి ఆశాజనకంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలియచేయండి అమ్మా. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. వీళ్ళకి ఈ రోజున గృహానికి సంబంధించిన విషయాలలో పెట్టుబడులు, వాహనాలు మారుద్దాం అనుకునే ఆలోచనలు, కొత్త వాహనాలు కొనడం కోసం చర్చలు, అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు, అంతేకాకుండా తల్లితో సంప్రదించిన నిర్ణయాలతో అనుకూలమైన ధోరణిలో ముందుకు వెళ్ళాలనుకోవడం, తీసుకున్న ఒక నిర్ణయం విషయంలో తల్లిదండ్రుల్ని సంప్రదించి నిర్ణయాన్ని తీసుకోవడం, తల్లికి సంబంధించిన స్థిరాస్తుల మీద మొదలైన వాటి మీద నిర్ణయాలు తీసుకొని వాటికి కట్టుబడి ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే వృత్తిలో కూడా మీకు వ్యక్తులు, అంటే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారం వల్ల వృత్తి మార్పుకు అవకాశం ఉంది.
ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ధనస్సు రాశికి సంబంధించిన నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. వీళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ పని చేయాలి అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఆ కార్యక్రమంలో ముఖ్యులు, మీ కింద పనిచేసే వ్యక్తుల సహకారం కూడా ఆకస్మికంగా లభించడం అనేది, ఇష్ట కార్యక్రమాలు మీరు అనుకున్న విధంగా సిద్ధించడం అనేది, ప్రణాళిక అవకాశం లేకుండానే పనులు దాని ముందుకు కదిలిపోవడానికి అవకాశం ఉన్నట్టుగా పరిస్థితులు రావడం అనేది, ఆ విషయంలో ఊహించని వ్యక్తుల సహకారం ఏర్పడడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే చిన్నపాటి ప్రయాణాలు, కొన్ని సందర్భాల్లో ఆ చిన్నపాటి ప్రయాణాలే పెద్దపాటి ప్రయాణాలుగా కన్వర్ట్ చేసుకునే అవకాశాలు, అంటే 1-2 రోజులు పెడదాం అనుకున్న ప్రయాణాన్ని ఇంకా విస్తరింపజేసుకునే అవకాశాలు, దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు మొదలైన వాటికి ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటనకి అవకాశం ఉంది. మకర రాశి. మరి మకర రాశి వారికి ఎలా ఉందండి? మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి ఈ రోజున భాగస్వామితో కలిపి కుటుంబంలో మంచి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. ఆర్థిక అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామికి సంబంధించిన ఆర్థిక అంశాలు కూడా చర్చలోకి వస్తాయి. అంతేకాకుండా ఏదన్నా విహార స్థలాలు మొదలైన వాటికి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలన్నీ కూడా ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా కుటుంబంతోనూ కుటుంబ సభ్యులతోనూ కలిపి గడుపుతున్నప్పుడు వీలైనంతవరకు ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పరచుకునేట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. మీ యొక్క మూడ్స్, అంటే వాటి వల్ల మీ మానసిక పరిస్థితి వల్ల ఆ పరిస్థితులు అననుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మీ ఆలోచనలు, మీ ఖర్చులు, మీ ప్రశాంతత మొదలైన మీ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క ప్రభావానికి కుటుంబం మీద వాటి యొక్క ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. మరి కుంభరాశి వారి ఫలితాలు తెలియచేయండి. కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 ఈ పాదాలన్నీ కలిపి కుంభరాశిలోకి వస్తాయి. వీళ్ళు నిర్ణయాలు గట్టిగా తీసుకుంటారు, వాటికి కట్టుబడి ఉంటారు, పోటీలలో నెగ్గుతారు, నూతన పోటీల కోసం ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా రుణాలు లాంటివి ఏదైనా ఉన్నా చాలా సునాయాసంగా దొరకడం అనేది, శ్రమని పెట్టుబడిగా పెట్టి అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా వీలైనంత అనుకూల పరంగానే వీళ్ళకి ఉండడం అనేది, అంతేకాకుండా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఇతరుల సహకారాన్ని కోరకుండానే మీ శక్తి వంచన లేకుండా మీ శక్తి సామర్థ్యాలతో వాటిని సాధించడం అనేది, వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4 పాదాలు. మొత్తం 9 పాదాలు మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా విందు వినోదాలు, వ్యక్తులతో గడపడం, అంటే ఆత్మీయులైన వ్యక్తులతో గడపడం అనేది మొదలైన వాటికి, నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు, స్థిరాస్తుల మీద ఆలోచనలు, ఆల్రెడీ పెట్టిన స్థిరాస్తుల మీద రావాల్సిన లాభ నష్టాల గురించి చర్చలు చేయడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం కొరకు కూడా వీళ్ళు ఖర్చులు అనేవి అధికంగా చేయడం అనేది, అలాగే బంధుమిత్రులతో కలిపి గడిపేటప్పుడు వీలైనంత వరకు అభిప్రాయ భేదాలు రాకుండా ఒకటి జాగ్రత్త పడాలి. శారీరక శ్రమ అధికంగా చేస్తారు కాబట్టి శారీరక విశ్రాంతి అనేది కూడా వీళ్ళకి అధికంగా ఉండాలి. అలాగే దాంతోపాటుగా గవర్నమెంట్కి సంబంధించిన రుణాలు ఏదన్నా ఉంటే, అంటే రావాల్సినవి ఏదైనా ఉన్నా, ఆల్రెడీ అప్లై చేసినవి ఏమన్నా ఉన్నా వాటికి సంబంధించి ఎక్కువ దృష్టిని సారిస్తారు. అయితే కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ, లేకపోతే మీకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మంచిగా నిలకడగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావన చేయొచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారి వారి రాశులకు సంబంధించి సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. సాధారణంగా ఎవరైనా సరే ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థన చేసుకోవడం అనేది మొట్టమొదట చేసిన తర్వాత, వీలైతే ఈ రోజున ఇంకా మనకి ఈ యొక్క గణపతి రాత్రులు నడుస్తున్నాయి కాబట్టి గణపతికి సంబంధించినవి చేసుకుంటూ కూడా వీలైతే ఇవాళ తప్పనిసరిగా అందరూ కూడా మనకి
శివుడికి సంబంధించిన ఏదైనా ఉన్నా, అంటే శివుడి యొక్క దేవాలయాలు సందర్శించిన, ఇలాంటివన్నీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి మనం చెప్పచ్చు. అలాగే దాంతోపాటుగా కూడా ముఖ్యంగా ఇవాళ అందరూ కూడా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, శివుడి యొక్క దేవాలయాల సందర్శనతో పాటు ఏదైనా అవకాశం ఉన్నట్లయితే లింగాష్టకం ఇలాంటివి వినడం, అంటే ప్రతి వాళ్ళు దేవాలయానికి వెళ్ళగలిగి ఉండే పరిస్థితి కాదు కాబట్టి అవకాశం ఉన్నట్లయితే ఏదైనా లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం లాంటివి ఎవరి చేతుల్లో అయినా ఈ రోజుల్లో ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి ఆ రకంగా విన్నా కూడా అది ఆరోగ్యపరమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుంది కాబట్టి అది ఒకటి చేయాలి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా సామూహికమైన అంశాలు కాబట్టి ఒక వ్యక్తికి ఉద్దేశించి చెప్పినవి కాదు కనుక ప్రతి వ్యక్తి వాళ్ళ జన్మజాతకంతో కలిపివి చూసుకొని దానికి సంబంధించిన పరిహారాలు పాటించుకుంటూ ముందుకు పెడితే అది బాగుంటుంది. కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, సామూహికంగా చెప్తున్నది కనుక అది అర్థం చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం అమ్మా, ఇవాళ వైశిష్టాన్ని తెలియచేయండి. నేటి విశిష్టతలో ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఈ రోజున కన్యా సంక్రాంతి మొదటిది. ఈ కన్యా సంక్రాంతి అంటే ఏంటంటే, ఈ యొక్క సంక్రాంతులు అనేవి నెల నెలా కూడా వస్తాయి. మామూలుగా మనకి అందరికీ తెలిసింది ఏంటంటే, జనరల్గా ఎవరికైనా తెలిసింది మనకి వచ్చే సంక్రాంతి మకర సంక్రాంతి గురించి మాట్లాడతాం. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అన్నట్టే, అలాగే వరుసగా ప్రతి నెల ఆయన ఒక్క రాశిలో ప్రవేశిస్తారు. ఆ ప్రవేశించిన దాన్ని ఆ సంక్రాంతిగా అంటాం. ఇప్పుడు ఆయన ఇవాళ కన్యా రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి దీన్ని కన్యా సంక్రాంతి అంటారు. ఈ కన్యా సంక్రాంతి అనే సమయంలో జనరల్గా ఈ సంక్రాంతుల సమయంలో ఏం చేస్తారంటే, సూర్యుడు రాశి మారుతాడు కాబట్టి ఆ సమయంలో మొట్టమొదట చేయవలసింది ఏంటంటే సముద్ర స్నానాలు కానీ, నదీ స్నానాలు, దాంతోపాటుగా పితృ కార్యక్రమాలు లాంటివి, వీటితో పాటుగా దానం అనేది దానం అనే దానికి ఎండ్ లేదు. అంటే మీ యొక్క శక్తి కొలది ఎంత చేయగలిగినా దానం చేయని రోజున దుర్దినము అంటారు కాబట్టి ఎంత వీలైతే అంత మీ చేతిలో మీరు చేయగలిగింది మనసు పెట్టి అది. కాబట్టి ఈ సంక్రాంతుల రోజుల్లో ఏం చేస్తారంటే పితృ కార్యక్రమాలు లాంటివి చేయడం బట్టి వారి యొక్క ఆశీస్సులు అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెల నెలా వచ్చే ఈ కార్యక్రమాల్లో, అంటే ఈ యొక్క మకర సంక్రాంతి కావచ్చు, లేకపోతే మేష సంక్రాంతి కావచ్చు, ఇప్పుడు ఈ సంక్రాంతి, అన్ని సంక్రాంతులు అంటే సూర్యుడు రాశి మార్పు అన్నదొకటి మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం. కాబట్టి వాటి నుంచి ఆయన కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి కన్యా రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి ఒక్క రాశి మీద అన్నది మనం ప్రతిరోజు చూసుకునే దినఫలాల ప్రకారం దాన్ని మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇక రెండో విశిష్టత, ఈ రోజున విశ్వకర్మ జయంతి అంటారు. ఈ విశ్వకర్మ అంటే ఎవరు చాలామందికి తెలిసే అవకాశం కానీ తెలుస్తుందని కానీ అనుకోలేం, తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. దేవశిల్పి అంటే ఇప్పుడు మనకు ఎలాగైతే శిల్పులు ఉంటారో వాస్తు శిల్పి ఆయన దేవతలకి సంబంధించి ఆయన చాలా విశిష్టమైన ఒక వ్యక్తి. ఆయనకి సంబంధించి అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అంటే, ఆయన సంబంధించిన కుటుంబంలో ఆయన యొక్క కుమార్తెగా సంజ్ఞాదేవి, అంటే సూర్యుడి యొక్క ఒకానొక భార్య ఆమె సంజ్ఞ. అలాగే ఆయన యొక్క పుత్రులలో చాలామంది 5 ఉన్నవాళ్లలో కూడా నీల, నల అనే పుత్రులు ఆయనకి సంబంధించి, వీళ్ళు రామాయణ సమయంలో వాళ్ళు కనబడతారు. ఈయన ఈ విశ్వకర్మ అనేది దేనికి సంబంధించి, వాస్తుశిల్పికి సంబంధించినవి చేస్తారంటే, ఈయన చాలా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చేశారు. ఏదైనా కన్స్ట్రక్షన్ అంతా ఈయన చేతుల్లోనే. ఒక ద్వారకా నగరాన్ని నిర్మించిన, లేకపోతే లంకని నిర్మించిన, తర్వాత ఇంద్రప్రస్థాన్ని నిర్మించిన ఈయన చేసింది. పాండవులకు సంబంధించిన విషయాల్లో కానీ, ఇంద్రప్రస్థాలు కానీ, లేకపోతే ఈ యొక్క అన్నీ ఆయన యొక్క నిర్మితాలే అంటారు. అంత చక్కగా ఆయన చేయడం జరుగుతుందన్నమాట. అంటే వాటి యొక్క నిర్మాణాలన్నీ కూడా ద్వారక నిర్మాణం. ఇవి కాకుండా వజ్రాయుధమైన కర్ణుడి యొక్క కుండలాలని, అంటే ఆయన ఎన్నో ముఖ్యమైనవన్నీ కూడా తయారు చేసిన ఒక ప్రముఖ శిల్పి. ఆ పుష్పక విమానాన్ని ఆయనే తయారు చేశాడు, అలాగే వజ్రాయుధాన్ని ఆయన తయారు చేశాడు. అంటే దానికి సంబంధించినవన్నీ కూడా ఆయన నిర్మితాలే అని చెప్పే యొక్క విశ్వకర్మ యొక్క జయంతిగా చేస్తారు ఈ రోజున. అది ఎక్కడ చేస్తారు అని చూసుకున్నట్లయితే కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే గోల్డ్ స్మిత్లు, లేకపోతే ఏదైనా యంత్రాలతో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ రకమైన వస్తువులన్నిటికీ కూడా ఇవాళ చాలా ప్రాధాన్యత ఇచ్చి వాటికి సంబంధించి చాలా విశేషంగా పూజ చేస్తారు. ఎందుకంటే అవి ముందుకు నడవాలి.
అవి ముందుకు నడిస్తేనే కదా పని అయ్యేది. కాబట్టి అది వడ్రంగి కావచ్చు, లేకపోతే ఈ రకంగా యాంత్రికమైన యంత్రాలతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈయన్ని విశేషంగా ఈ రోజున పూజ చేయడం, ఆయనతో పాటు విష్ణుమూర్తిని కూడా ఈ రోజున పూజ చేస్తారు. ఎందుకంటే అనేక కార్యక్రమాలు మనకి ఎలాగైతే ఇక్కడ ఈ యొక్క జీవనంలో మనకి ఎలాగైతే శిల్పులు ఉన్నారో, వాస్తు సిద్ధాంతులు, వాస్తు శిల్పులు ఉన్నారో, అలాగే దేవతలకు సంబంధించిన విషయాలన్నిటికి కూడా ఆయన ముఖ్యుడు. కాబట్టి ఆయనని సృష్టించి ఆయన ద్వారా ఇవన్నీ సృష్టింపబడేట్టుగా చేశారు. కాబట్టి చాలా విశేషమైన పూజలు అనేవి, అంటే చాలామంది తెలియదు, విశ్వకర్మ అన్న వ్యక్తి ఆయన ఒక దేవతలకి సంబంధించిన శిల్పిగా, ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఆయన్ని చెప్తారు. కాబట్టి ఈ రోజున చేసుకోగలిగితే ఆయనకు సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఒక విశేషమైనదిగా మనం చెప్తాము. అలాగే దాంతోపాటుగా ఏదైనా వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టాలా అలాంటివి కూడా అంటారు కదా, అది వారి వారి పరిస్థితుల ప్రకారం, అంటే పూజా విధానానికి కథ కానీ పూజ చేసే విధానం కానీ అన్నీ డిఫరెంట్గా ఉన్నా, ఇవాళ ఆయన జయంతి అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతిసారి మనం గనక తీసుకున్నట్లయితే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి ఆ సందర్భంలో ఆయన యొక్క జయంతిని విశేషంగా చేసుకుంటూ వాళ్ళు ముందుకు పెడతారు. కాబట్టి విశ్వకర్మ జయంతి అనేది చాలా ముఖ్యమైనది. ఆయన ప్రముఖ వ్యక్తి, ప్రముఖ శిల్పి, దేవతలకు సంబంధించిన వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు కానీ, వారికి సంబంధించిన వాహనాలు కానీ, వారికి సంబంధించిన గృహాల విషయంలో కానీ నిర్మాణాలలో ఆయనకి పెద్దపీట వేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఇది. అలాగే ఆయన యొక్క కుమార్తెగా మనం సంజ్ఞని చెప్తామని చెప్పాను. ఆమెని సూర్యుడికి ఇచ్చి వివాహం చేయడం, ఆయన యొక్క సూర్యకిరణాలని ఆవిడ తట్టుకోలేక ఆవిడ భయపడిపోతే ఆ సందర్భంలో వాటిని ఇది చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేయడం, చాలా అంటే ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా ఆయన యొక్క సృష్టి చాలా అమోఘం అన్నమాట. కాబట్టి విశ్వకర్మ జయంతి నాడు యంత్రాలని, విష్ణుమూర్తిని, తర్వాత యంత్రాల దగ్గర పనిచేసే ఇవి, అలాగే వాహనాలకు సంబంధించినవి అన్నీ కూడా ఈ రోజున పూజలో పెట్టి ఆ ప్రదేశాలు వీలైనంత శుభ్రపరిచి, ఎందుకంటే వాటిని సరిగ్గా దేవుడి యొక్క కటాక్షం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, విశ్వకర్మ యొక్క కటాక్షం వ్యక్తికి రావాలి అంటే ఆ యొక్క వాహనాలు, యంత్రాలు తయారు చేసే విధానాలు, వాటన్నిటినీ పూజ చేయడంతో పాటు ఆ పూజా స్థలి కూడా శుభ్రంగా పరిచి నీట్గా పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా ఆయన కటాక్ష వీక్షణాలనే ఉంటాయి. ఆయన్ని ఈ రోజున ఈ సందర్భంగా మనందరం కూడా స్మరించుకోవాలి. అమ్మా, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా రాశి ఫలితాలు తెలియజేస్తూనే నేటి పంచాంగ వివరాలు తెలియజేశారు. అలాగే నేటి వైశిష్టంలో భాగంగా చాలా చక్కని విషయాలు ప్రేక్షకులు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.